వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను కిరణ్ చర్ల. ప్రపంచమంతా పర్యావరణ సమస్యల గురించి మాట్లాడుకుంటున్న తరుణం ఇది. ఓ పక్కన ఐరోపా ఖండంలో దేశాలకు దేశాలే మండిపోతున్నాయి. ఈ వేల మంది చనిపోతున్నారు, కొన్ని కోట్ల మంది దానికి ఇంపాక్ట్ అవుతున్నారు. ఇటు పక్కన మన దేశంలో ఎల్నినో ఎఫెక్ట్ చాలా తీవ్రంగా కనిపిస్తోంది. సో ప్రస్తుతం ఉన్న పర్యావరణ అంశాల గురించి మనతో మాట్లాడటానికి డాక్టర్ దొంతి నరసింహారెడ్డి గారు ఉన్నారు, పర్యావరణ విధాన విశ్లేషకులు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, యూరోప్‌లో ఏం జరుగుతుంది? ఎందుకు ఇట్లా సడెన్‌గా ఫ్రాన్స్, యూరోప్, ఇటలీ, ఇంకా జర్మనీ, పోర్చుగల్ ఈ దేశాలన్నిటిలో కొన్ని వేల మంది చనిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక ఫ్రాన్స్‌లోనే ఎక్కువ డ్యామేజ్ జరిగింది. గతంలో ఇంత తీవ్రమైన పరిస్థితి ఎప్పుడు చూసినట్టు లేదు అక్కడ ఏ సమ్మర్‌లో అయినా. ఎందుకు ఇట్లా జరిగిందంట? ఐరోపా ఖండంలో ఎండాకాలం ఇది. వేసవి కాలం. సాధారణంగా అక్కడ ఉష్ణోగ్రతలు మాక్సిమం ఎక్కువలో ఎక్కువ 28 డిగ్రీల వరకు పోతుంది. సమ్మర్‌లో. ఎండాకాలం. ఓకే. అయితే ఈ సంవత్సరము అక్కడ దాదాపు 38 డిగ్రీలు, 42 డిగ్రీలు, 44 డిగ్రీల వరకు పోయింది. అంటే అక్కడ జనాభా మొదటి నుంచి కూడా 28 ఎండాకాలము వేడి అని అనుకునే పరిస్థితులలో ఆ 28 మీద ఇంకొక 15 డిగ్రీలు పెరిగిన పరిస్థితి చూస్తాం. ఎందుకంటే అక్కడ చలి ప్రదేశం ఎక్కువగా. ఇప్పుడు 360 రోజుల్లో కేవలం ఈ 20, 30 రోజులే ఎండాకాలం వాళ్ళకి. మిగతా టైం అంతా చల్లగా ఉంటుంది, చల్లగాలులు ఉంటాయి. కాబట్టి అలా వ్యవస్థ అంతా కూడా చలిని దూరం పెట్టి వేడిని సృష్టించే విధంగా వాళ్ళ వ్యవస్థ తయారైంది. రైట్. అంటే ఇప్పుడు ఆడ కొంత ఎండ వచ్చినా బయటకు వెళ్ళిపోయి ఎండలో కూర్చోవడము, లేదా ఏ ఎండ వచ్చినా ఆ ఎండ బిల్డింగ్లోకి నేరుగా వచ్చేటట్టు గ్లాసు డోర్లు, అక్కడ ఎయిర్ కండిషనర్లు లేవు, ఫ్యాన్లు అసలే ఉండవు. సో మొత్తంగా చల్లద ప్రదేశంలో వేడిని వేడి కొరకు తపన పడే ప్రాంతాలు అవి. ఓకే. అటువంటి ప్రాంతంలో ఇప్పుడు మన భారతదేశంలో ఉండేంత ఉష్ణోగ్రతలు అక్కడ ఈ సంవత్సరం వాళ్ళు చూస్తున్నారు. అది తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఓకే. రెండోది, అక్కడ ఈ వేడి మాత్రమే కాదు, ఈసారి ఏంటంటే అక్కడ హ్యూమిడిటీతో కూడిన తేమతో కూడిన వేడి అది. అంటే గాలిలో తేమ ఉంది, వేడి ఉంది. దాని పర్యవసానం ఏంటంటే మనిషికి చెమట పడుతుంది, కానీ చెమట ఎండదు. ఓకే. సాధారణంగా మానవ శరీరము వేడి ఉంటే చల్లగా చేసుకోవడానికి తనంతట తాను చెమట సృష్టిస్తుంది. చెమట బయటకు వచ్చి చెమట ఎండితే శరీరం చల్లబడుతుంది. కానీ చెమట బయటకు వస్తే ఎండకపోయిన పరిస్థితి. దీన్ని వెట్ బల్బ్ టెంపరేచర్ అంటారు. ఇది ఇప్పుడు అక్కడ ఉంది. అట్లుంటే బాగా ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్టు ఉంటుంది. దానివలన డీహైడ్రేషన్ పెరిగిపోయి చనిపోతున్నారు. కాకపోతే అక్కడ ఎక్కువగా ఇప్పుడు ఈ ఎండలకు వాళ్ళు చాలా మటుకు అన్ని బంద్ చేశారు అక్కడ. అంటే యాక్టివిటీస్ అన్ని క్లోజ్ చేశారు, కొన్ని రైళ్లు రద్దు చేశారు, విమాన సర్వీసులు కొన్ని తగ్గించారు. అంటే ఎక్కడికక్కడ ఆ యాక్టివిటీని తగ్గించి ఇళ్లలోనే ఉండండి ఓకే అని చెప్పారు. అయితే పని ప్రదేశంలో మరణాలు లేవు ఆ విధంగా చూస్తే. కాకపోతే ఎక్కువగా వృద్ధులు మరణించున్నారు. ఫ్రాన్స్లో వాళ్ళు 1000 అదనపు మరణాలు అంటారు. 1000 మంది చనిపోయారు కేవలం ఒక 15 రోజుల కాలంలో. అయితే ఈ అదనపు మరణాలు అనే పదం ఎందుకు వాడతారంటే, ఇప్పుడు అక్కడ ఎప్పటికప్పుడు చనిపోయిన వాళ్ళని ఎవరు పోస్ట్మార్టం చేసే పరిస్థితి ఉండదు. ఓకే. కాకపోతే సాధారణంగా మరణాల సంఖ్య ఉంటుంది కదా, దాని మీద ఏదైతే ఆ మరణం జరుగుతుందో దాన్ని అదనపు మరణంగా, ఎందుకంటే ఇప్పుడు వేడి ఉంది కాబట్టి దీని కారణంగా చనిపోయారని యావరేజ్ డెత్స్ కంటే ఎక్కువ మంది. అందుకని ఆ లెక్కన వాళ్ళు ఇవన్నీ కూడా వేడి వలన, వడగల్పుల వలన చనిపోయారనేది వాళ్ళ అంచనా అది. ఓకే. బ్రిటన్లో, ఫ్రాన్స్లో, చెక్లో, పోర్చుగల్, స్పెయిన్ ఈ దేశాల్లో ఎక్కువగా ఉంది. మొత్తం 27 దేశాలు ఐరోపా ఖండంలో, కానీ ఈ దేశాల్లో ఎక్కువగా ఉంది. అందులో ఫ్రాన్స్లో ఎక్కువ మంది చనిపోయారు. ఓకే. మిగతా చోట్ల కూడా చనిపోయిన సందర్భాలు ఉన్నాయి, తీవ్రమైన సమస్య ఉంది.
కాకపోతే ఫ్రాన్స్లో చనిపోయారు. ఇది ఎందుకు అనేది ఇంకా లోతుగా పరిశీలించాలి. సమాచారం ఇంకా వాళ్ళకు కూడా తెలీదు. ఎందుకంటే ఇప్పుడు ఆ వేడిని, వేసవిని ఎట్లా ఎదుర్కోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్. ఈ ఐరోపా పరిస్థితి ప్రపంచమంతటా ఉంది.